శ్రీ గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ సెప్టెంబర్ నెల చివరి 10 రోజుల్లో ధనుసు రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ముందుగా ఒక చిన్న గమనిక లాంటివి తెలియజేయబోతున్నా. అదేమిటంటే వాస్తవంగా రాశి ఫలితం చాలా ముందుగా ఇద్దామనుకుని ఒక 3 రాసులు చేశాడు. ఇంకా గణపతి నవరాత్రుల సంరంభం ప్రారంభమైంది. పైగా ఒక వినాయకుడు కాదు, 2 వినాయకులు కాదు, లక్షల వినాయకులు. మరొకటి ఏంటంటే గణపతి నవరాత్రి 9 రోజులు అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పటికి ఇంకా స్టీల్ జరుగుతున్నాయి. మా ఇంటికి దగ్గరలో ఉంది, దాదాపు 15 అడుగులు. ఇక్కడ మరి ఎప్పుడు తీసుకుపోతారో ఏమిటో, ఇంకా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఏమైనా రావాలనో ఏమిటో అర్థం కావట్లే. ఇంటి కింద ఒకటి, ఇంటి పక్కన ఒకటి, అటొకటి, మూల మీద ఒకటి. ప్రతిరోజు కూడా విపరీతమైన మైక్ సౌండ్స్ తోటి ఎవరన్నా పేషెంట్స్ ఉంటారో ఏమిటో అనేది అర్థం చేసుకోరు. చందాలు మాత్రం విపరీతంగా వసూలు చేస్తారు. ఆ పెద్ద పెద్ద రేకులు డ్రమ్స్ ఉంటాయి, ఆ డ్రమ్స్ కొడుతూ ఉంటారు. వారు వీరంగం వేస్తుంటారు. వాళ్ళు సంపాదించే డబ్బంతా ముందే అట్లా అయిపోయింది. కనుక ఒక విధంగా చెప్పాలంటే ఈ గణపతి నవరాత్రి వలన ఎవరు బాగుపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, భగవంతుడు ఆ గణపతికి ఎవరికి అనుగ్రహం ఇస్తున్నాడు అనేది ఇంకా దాని మీద రీసెర్చ్ చేయాలి. కానీ ఇంకా చేస్తున్నారంటే వేలం పాటలు. సరే, ఒక విచ్చలవిడి అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ నాట్ దట్. ఇక అసలు విషయానికి వద్దాం. రెండవది ఈ గ్రహణం. ఈ గ్రహణం కోసంగా సోషల్ మీడియాకి వెళ్తే ఇంకేముంది, ఆ గ్రహణం వస్తుంది, నెత్తిని పడిపోతుంది, ఇది పడిపోతుంది, అది పడిపోతుంది అని ఒక చంద్రగ్రహణం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకో సూర్యగ్రహణం రాబోతుంది మహాళమాసం రోజున. ఈ మహాళమాసం సూర్యగ్రహణం వస్తుంది. అది ఇంకేముంది, అది కూడా చండాడుతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరిని కోటీసులు చేయదు, ఎవరిని బికారులు చేయదు. ప్రశాంతంగా ఉండండి. ఈ గ్రహణ ప్రభావాలు ఏమంటే దేశం మీద, దేశ నాయకులపైన, ప్రపంచ నాయకులపైన, వాటి మీద ఉంటుంది. చంద్రగ్రహణం జరుగుతున్నది అటు ఇటుగా. అక్కడ లెబనాన్లో విపరీతమైన కాల్పులు, యుద్ధ వాతావరణాలు, భూకంపాన్ని మించినటువంటి శబ్దాలతోటి వచ్చాయి. అలాగే రేపు అక్టోబర్లో వచ్చే గ్రహణం కూడా అది 7 నిమిషాల 25 సెకండ్ల పాటు కనపడుతుంటుంది. స్థిరపేమో. వాస్తవానికి గ్రహణం పెద్దదే కనుక దాని గురించి ఎక్కడ మీరు ఆందోళన చెందవద్దు. కనుక ఈ వీడియోలు యూట్యూబ్లో వచ్చేటువంటి, సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది పండితుల మీద కూడా ఒక ఏష్యాభావం అనేది ఏర్పడుతుంది. ఇలాగ చెబుతున్నారు ఏమిటి, వీళ్ళకి పని పాట లేదే అని. ఇక నెక్స్ట్ 3వ గమనిక లాంటిది ఏంటంటే కొంచెం ఈ నెల నుంచి డబ్బులు దాచిపెట్టండి. అందులో ముఖ్యంగా రేపు నెక్స్ట్ మంత్ వచ్చేది ఒక పెద్ద గ్రహణం 7 నిమిషాల 25 రవికి పడుతున్నది. కనుక ఆ రవి యొక్క వారం ఆదివారము 2 గ్రహణాల మధ్య వచ్చేటువంటి శ్రాద్ధ తిథి, దట్టు ఆదివారం, కృత్తికా నక్షత్రం, వారాధిపతి రవి, కృత్తిక అధిపతి రవి. కనుక 22వ తేదీ ఆదివారం నాడు ఒక 11 రూపాయలు మినిమం దాచిపెట్టండి. భద్రంగా పెట్టండి. 22వ తేదీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చక్కగా పాద ప్రక్షాళన చేసుకొని ఒక 10 రూపాయల కాగితం, ఒక 1 రూపాయ బిల్లు, లేకపోతే 5 రూపాయల బిల్లు, 1 రూపాయ బిల్లు, ఏదో ఒక డబ్బాలను, పుస్తకంలో, సంచులో, రుమాలను కట్టి పక్కన పెట్టండి. తర్వాత దాని కథా సమావేశంతో చెప్పుకుందాం. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు విషయం ఏంటంటే రాబోతున్నటువంటి కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి గ్రహ సంచార స్థితులు కనుక మీరు ఎక్కడ ఆందోళన చెందకుండా ఈ గ్రహ సంచార స్థితి వ్యతిరేకంగా దాన్ని క్రోడీకరించుకుంటూ చిన్న పరిహార రూపంలో చెబుతుంటే కనుక చిన్న పరిహారాలు చేస్తూ ఉంటే చక్కగా అనుకూలంగా ఉంటాయి. కనుక ఎక్కడ మీరు అక్టోబర్ అయినా, నవంబర్ అయినా, డిసెంబర్ అయినా, జనవరి అయినా, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, నెక్స్ట్ ఇయర్ మే దాకా ఇవి అలాగే ఉంటున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఏమో శని వక్రగమనం, ఆ తర్వాత గురు వక్రగమనం, ఆ తర్వాత ఏవో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడో పెట్టాలంటే ఉన్న సమయం కథ వృధాపోతుంది. కనుక ఇక మొదటి పాయింట్కి వచ్చేద్దాం. అదేమిటంటే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం దాకా, 21వ తేదీ ఉదయం నుంచి 22వ ఉదయం 6 గంటల 10 నిమిషాలు ఒక సంతాన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ చూపండి. పిల్లల్ని కోప్పడవద్దు, పిల్లల మీద దండించవద్దు, పిల్లల్ని ముద్దాడండి. పెద్దవాళ్ళైతే కొంచెం దగ్గర తీసుకోండి, హక్ చేసుకోండి. చక్కగా వారికి ఏంటి కావాలనో ఏమిటో తెలుసుకోండి. వారి యొక్క నిర్ణయాలపైన ఒక ఆలోచన వేయండి, ఒక లుక్ వేయండి. అంతే తప్ప వాడేంటి ఏదో చెప్తుంటాడు, పెడుతుంటాడు, అడుస్తుంది, ఎప్పుడుండే గోడే కదా ఇట్లా అనుకోవద్దు. ఇకపోతే అది కాక మిగిలినటువంటి అంశాలలో మాత్రం కొంచెం డెవలప్మెంట్స్ ఉంటుంటాయి. ఎక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం. ఒక స్పెసిఫిక్గా చెప్తున్న సంతాన విషయాలపైన శ్రద్ధ మాత్రం చూపండి. అది ఒక 21వ తేదీ మాత్రమే.
నెక్స్ట్ ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే 22వ తేదీ ఉదయం 6:10 ప్రారంభమై 26వ తేదీ సాయంత్రం 5:14 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇదంతా హాయిగా జోరుగా కదులుతుంటారు. దంపతులుగా ఉండేవారు నెక్స్ట్ దసరా పండుగకి ఏం చేయాలి, ఏం కొనాలా, ఎవరిని పిలవాలా, ఎలాంటి పిండి వంటలు చేయాలనేది ఇప్పటి నుంచి ఒక మెథాడికల్ టైం టేబుల్ వేస్తుంటారు. అలాగే ప్రేమికులుగా ఉండేవారు ఉంటారు. మనం ఏం చేద్దాం, దసరా అప్పుడు ఏం చేద్దాం, దసరాకి అమ్మకి నాన్నకి చెబుదామా, వాళ్ళకి చెబుదాం, వీళ్ళకి చెబుదాం అంటారు. ఇంకా అలాగే భాగస్వాములుగా ఉంటారు, వ్యాపార భాగస్వామి, వారికి కొత్త ఆలోచనలు. ఏ వ్యాపారం చేస్తున్నా కనుక దసరా వస్తుంది కనుక ఏ సరుకులు ఎక్కువ తెచ్చిపెడితే ఎలా ఉంటుంది, ఏదైనా 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ, 25, 26 దాకా, 22, 23, 24, 25, 26 కనుక చక్కగా 5 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అవకాశాన్ని అంది వస్తాయి. కొంత రుణ బాధలు ఏదన్నా ఉంటే వాటిని తీర్చడానికి ఎలాంటి ఆలోచన వేళలో వాటి మీద ఒక లుక్ వేస్తారు. శత్రుజయం మీద కూడా కొంత పొందడానికి అవకాశాలు వస్తాయి. ఎంత అనారోగ్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డాక్టర్లు కూడా మంచి డాక్టర్ దొరుకుతారు, మంచి మందులు ఇస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల కూడా అనుకూలతలు వస్తూ ఉంటాయి. రెండవ పాయింట్ అంతా అనుకూలంగానే ఉన్నది. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్ళబోతున్నాం. అది కొంచెం ఏదో గొంతు పట్టుకున్నట్టుగా అనిపిస్తుందేమో, వినటానికి ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో. అదేం వద్దు, ఎప్పట్లాగే ఇది కూడా గడిచిపోతాయి. 3-4 రోజులు ఉంటే అది గడిచిపోతుంది. ఈ 3వ పాయింట్ 26వ తేదీ సాయంత్రం 5:14 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. ఇది కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా, ఏదో అసహనంగా ఉన్నట్టుగా, అనీజినెస్గా ఉన్నట్టుగా, డబ్బులు లేకపోతే అన్నీ వచ్చేస్తావు కానీ కొంత సోమర్థనం కూడా ఉంటుంది. ఏదో కొంత అనారోగ్యం ఉన్నట్టు ఉంటుంది. పై అధికారులు ఏదో పిలిచి ఏదో ఒక మాట అంటే కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. ఫైల్స్ కదలకుండా ఉంటాయి. చేతిలో డబ్బు లేకపోవటము, దసరా ఎలా గడుస్తున్నాయని బాధలు కూడా కొంతమందికి ఉంటాయి. అందరికీ కాదనుకోండి, కొంతమందికి ఉంటాయి. సో ఇలాంటి వాతావరణంతో అదృష్టమైన దారి తప్పిందా, మన ఇంటికి రావాల్సినటువంటి అమ్మవారు పక్కింటికి పోయిందా, అలా కూడా కొంతమంది ఉంటారు. పొరపాటున అమ్మవారు ఏమన్నా, ఇది నేను ప్రాక్టికల్ చూసా. లక్ష్మీ పూజ రోజున చాలా సంవత్సరాలు అనుకోండి ఇంటి ముందు కూర్చున్నారు. ఏమండి అంతా అయిపోయినా పూజాకైతే ఎందుకంటే లేదండి ఇంకా నిషీది కావాలా, అమ్మవారు వస్తారు కదా. నేను ఇంట్రెస్ట్గా తెలియనట్టుగా అడిగా, ఏంటి ఈయన, నిషీదిలో అమ్మవారు వచ్చేస్తారు లక్ష్మీదేవి, మన తలుపులు వేసుకుంటా పక్కింటికి వెళ్ళిపోతారండి. అంటే నిషీది అయిపోయేంత వరకు 2-3 సార్లు టీలు తాగి కూర్చున్నారు. నిజంగా ఆ లక్ష్మీదేవి కోసంగా ఎంత లక్షలాది కాదు కోట్లాది వెయిట్ చేస్తుంటారు అన్నమాట. కనుక ఆశది చాలా గొప్పది. కనుక ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే మనకు అదృష్ట దేవత ఏమైనా వెట్టిపోతుందో ఏమిటో, ఏదో తేడా కొడుతున్నట్టుంది, ఎక్కడ వెళ్ళిపోయిందేమో అని. ఇంకా కొంతమంది అయితే ఏదో చిలక చూస్తుంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, కోయదొరకు వెళ్ళిపోయి ఉంటారు, ఏదో నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఏదో రకరకాల ఆలోచనలతో ఉంటుంటాయి. ఏది ఏమైనా మీరే కంగారు పడవద్దు, చక్కగా ఉండదు. అయితే ఒక చిన్న షరతు ఏంటంటే జూద సంబంధించిన క్రీడలకి మాత్రం చివరి 4 రోజులు వెళ్ళవద్దు. అసలు జోదస్సు క్రీడలకి వెళ్ళవద్దు, చివరి 4 రోజులు అసలు వెళ్ళవద్దు. మీరు చేయవలసింది 22వ తేదీ ఆదివారం భోజనం చేసిన తర్వాత చక్కగా పాద ప్రక్షాళన చేసుకుని ఒక 11 రూపాయలు మినిమం డబ్బులు దాచిపెట్టుకోండి. ఆ డబ్బులు ఎలా దాచిపెట్టుకోవటం అంటే ఏదో రకంగా దాచిపెట్టుకోదు. తర్వాత వీడియోలో నిదానంగా చెప్తాను, తొందరపడాల్సిన అవసరం లేదు. దీనికోసంగా ప్రత్యేకంగా గొప్పగా చెప్పాలనుకుంటే ఈ గణపతి నిమజ్జనానికి సంబంధించి ఈ డ్రమ్స్ సౌండ్స్తో నేను చెప్పలేకపోయినాను, అదే కొంచెం బాధేసింది. సో మీరు డబ్బు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే కొన్ని నక్షత్ర సమయాలు చెప్తాను. అవి ఆ నక్షత్ర సమయాలు ఇప్పుడెప్పుడంటే మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 25వ తేదీ బుధవారం రాత్రి 10:24 ప్రారంభమై 26వ తేదీ గురువారం రాత్రి 11:34 మూలా నక్షత్ర జాతకులకు అది అనుకూలమైన సమయం కాదు. క్రొత్త నిర్ణయాలు, ప్రారంభాలు అలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు. నెక్స్ట్ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 26వ తేదీ గురువారం రాత్రి 11:35 ప్రారంభమై 27వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:27 వరకు 1:20 వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమంతో చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 3వ నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ధనుసు రాశి జాతకులకి 27వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 1:20 నుంచి అంటే తెల్లవారి 28, ఆ 5-6 గంటల పక్కన పెట్టండి, తెల్లవారి 28 అనుకోండి. 28వ తేదీ ఉదయం నుంచి 29వ తేదీ ఉదయం వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఏది ఏమైనా ఒక ముఖ్య గమనిక చెబుతాను, కొంచెం డబ్బులు దాచిపెట్టుకోవటానికి
ఇంకా మీరు ప్రయత్నించాలి. మేము దాచిపెట్టామండి అమ్మాయి కోసం అబ్బాయి కోసం, అవన్నీ ఉండొచ్చు, ఆ డబ్బులో కసగవచ్చు మళ్ళీ. కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు ఏదో ప్రకారం 11 రూపాయలతో మళ్ళా ఇంకొక దఫా డబ్బులు దాచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. సో మీ ఆశలన్నీ ఐడియాస్లు కాకుండా, నిరాశలు కాకుండా క్రొత్త ఆశలతోటి క్రొత్త జీవితం ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది కనుక 22వ తేదీ ఆ రోజున ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, ఆ రోజు భోజనం కూడా స్థిమితంగా చేయండి. సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఆపేయండి, సెల్ ఫోన్ అంతా. అది మధ్యాహ్నం మోగంగానే లేచిపోతారు హలో అని, అది లేకుండా స్థిమితంగా భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత పాత పుస్తకాలు తీసుకుని ఆ తర్వాత మీ ఇష్టంగా నమస్కారం చేసుకొని ఏదో ఖర్చులోనో, కవర్లోనో, దేంట్లో సంచిలోనో, పుస్తకంలోనో, బీరోలో ఎక్కడో ఈ 11 రూపాయలు తీసి దాచిపెట్టుకుని ప్రయత్నం చేయండి. శుభం.